హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు బంగాళదుంప ఫ్రై చేశాను. దాంట్లో కావాల్సిన బంగాళదుంప ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. పోసుకున్నాక బంగాళదుంప ముక్కలు వేసి కాస్త పసుపు, ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఒక పొంగు రానిస్తే చాలు. అవి ఉడికాక వాటిని తీసుకొని జల్లెల్లో వేసుకొని నీళ్ళన్నీ వంచేయాలి. అవి పూర్తిగా చల్లారాక ఇట్లా బాండీ పెట్టుకొని బంగాళదుంప ముక్కలు వేయించుకోవాలి. కొంచెం నూనె వేసుకొని, ఎక్కువ అవసరం లేదు, డీప్ ఫ్రై కాదు కాబట్టి ఒక గంట నూనె వేసుకోవాలి. దాంట్లో కారము, ఉప్పు చాలకపోతే జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. బాగా ఎర్రగా అవసరం లేదు, ముక్క ఉడికించాం కాబట్టి ముక్క మెత్తబడిపోయి ఉంటుంది. ఇట్లా వేయించుకోవాలి. కారం మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. నాకు ఉప్పు చాలేదని మళ్ళీ ఉప్పు వేసుకున్నాను, ఎందుకంటే నీళ్ళన్నీ వంచేస్తాం కాబట్టి వేసుకోవాల్సి వస్తుంది కొంచెం. నెక్స్ట్ టమాటా పచ్చడి చేశాను. టమాటా పచ్చడిలోకి కొంచెం మెంతులు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం నూనె వేసుకోవాలి. వేసుకొని ఇట్లా కలియబెట్టుకోండి ఎర్రగా వచ్చే వరకు. మేము పచ్చడికి ఇలానే చేస్తాం. కారం ఎక్కువ కావాలనుకుంటే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. మేము పిల్లలు ఉన్నాం కాబట్టి తక్కువే వేస్తున్నాను, ఎక్కువ వేయను. ఇవన్నీ ఎర్రగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక గంట నూనె వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ టమాటా ముక్కల్లో నీరు ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకుంటే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. అయితే దీంట్లో నేను చింతపండు డైరెక్ట్ వేయట్లేదు, ముందు నానబెట్టుకుంటున్నాను. మిక్సీ వేసేటప్పుడు వేసుకుంటాను. ఇవన్నీ ముక్కలు వేగాక ఇట్లా గిన్నెలో తీసుకోవాలి. వీటిని తర్వాత మిక్సీ జార్లో చింతపండు, పసుపు, ఉప్పు వేసుకోవాలి. ముందుగా వేయించుకున్న గింజల్ని, మిరపకాయల్ని వేసుకోవాలి. ముందే టమాటా ముక్కలు వేయద్దు, గింజలు నలగా. ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాక కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేస్తే చిందుతుంది, అందుకని కొంచెంగా వేసుకోవాలి. ఇదండి టమాటా పచ్చడి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.